నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. భోగపురం విమానాశ్రయ పనులు తుది దశకు చేరుకుంటే ఇదో కలుగులోని ఎలుకలన్నీ బయటకు వచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారండి. అసలు ఒక్కడికి కాకపోతే ఒక్కడికైనా కనీసం సిగ్గు లేదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఎలా వ్యవహరించారో, ఆ ప్రాజెక్ట్ని ఎలా నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారో ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నా నిస్సిగ్గుగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీలో రోజారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే పేటీఎం బెగ్గర్స్ వరకు అందరూ ఒకే లైన్లో వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాగం ఇచ్చాడు, ఆ రాగాన్ని అందరూ వినిపిస్తున్నారు. ఇంత సిగ్గు లేనటువంటి వ్యక్తులు పార్టీ ఏదైనా ఉందా అంటే అదొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిపిస్తోందండి. ఎందుకంటే ఈమె రోజారెడ్డి, ఆ రోజారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినండి. అంటే ఇంత నీచంగా, ఇంత దౌర్భాగ్యంగా ఎవరైనా మాట్లాడతారా, మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయా అనేది కూడా మీకే అర్థమవుతుందండి. ఆమె మాట్లాడిన తర్వాత మీకు ఒక రిపోర్ట్ చూపిస్తానండి. ఇది స్టార్టింగ్ టు ఎండింగ్గా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది. ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచడం మా ఉద్దేశం కాదు. ఇందులోని కీలకమైనటువంటి అంశాలు చాలా స్పష్టంగా అసలు భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి స్టార్టింగ్ టు ఎండింగ్ ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇందులో. ఎక్కడో కూడా ఓక్కదంపుడు మాటలు, కళ్ళబొల్లి కబుర్లు ఉండవు. ఎవరు ఈ రోజారెడ్డి లాంటి వాళ్ళు చెప్పే, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు చెప్పే ఈ కామెడీలు చేసుకుని వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, వెకిలి మాటలు మాట్లాడే వెకిలి మనుషులు మాట్లాడేటువంటి చిల్లర వ్యవహారాలు కాదండి. మీకు ప్రతిదీ కూడా ఇక్కడ ఎవిడెన్స్, ప్రతి ఒక్క అంశం కూడా మీకు న్యూస్ పేపర్స్లో వాటిలో రికార్డ్ అయినటువంటివన్నీ కూడా డీటెయిల్స్. అంటే ఇందులో ఈ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇది 2022 మే 2వ తేదీన లాస్ట్ అప్డేట్ అయినటువంటిది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రిపోర్ట్ తయారు చేయించుకున్నారని చెప్తారు ఆ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా. సో అటువంటి వారి కోసం కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు రోజారెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి వినండి జస్ట్ మీరు. నిన్న మొన్న చూసాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయేయటమా? ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు. ఏ రోజు ఏ రాయికి పని చేయలేదు. చూసారు కదా రోజారెడ్డి, నువ్వు ఎంత చీప్ ఫెలో, ఎంత చీప్ పర్సనాలిటీ. అసలు నీ మొహం చూడాలంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో మహిళలు కూడా చేదరించుకునే స్థాయి వాళ్ళ రోజారెడ్డిది. ఒక కేంద్ర మంత్రి, ఏవియేషన్ మినిస్టర్, ఒక బీసీ నాయకుడు ఆయన. అటువంటి వ్యక్తి పేరు సంబోధించేటప్పుడు కనీస గౌరవం లేకుండా, అసలు ఆయన పేరు కూడా సరిగ్గా ప్రస్తావించకుండా రామ్మోహన్ నాయుడు అనడానికి కూడా నోరు రానటువంటి నీచమైన మనస్తత్వం, నీచమైన వ్యక్తిత్వం ఎవరిదంటే ఈ రోజారెడ్డిదే. ఆ రోజు మిథున్ రెడ్డి ఏ విధంగా రామ్మోహన్ నాయుడు గారిని అవమానించాడు, ఇవాళ ఈ రోజారెడ్డి ఒళ్ళు కొవ్వెక్కిపోయినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. అంటే కులం పేరుతోటి, కులం అహంకారంతో వీళ్ళ దర్పం ఏ స్థాయిలో ఉంటుంది, వీళ్ళ బలుపు ఏ స్థాయిలో ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి ఇల్లిటరేట్స్కి వీళ్ళకి ఎవరికి కూడా జ్ఞానం ఉండదు, వీళ్ళకి ఎవరికి కూడా కనీస సమాచారం ఉండదు. అసలు ఏం జరిగింది, దాని పునాదులు ఏంటి, దాని మూలాలు ఏంటి అని అధ్యయనం చేసే ఓపిక ఉండదు. ఎంతసేపు ఊర్ల మీద పడి విదేశాల్లోకి పోయి ఎంజాయ్ చేయడం, పబ్బుల్లో తిరగడం, పబ్బుల్లో దొరలడం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి సందర్భాల్లో వచ్చి ఏ విధంగా మన రాష్ట్ర ప్రజానీకాన్ని బుట్టలో వేసుకుందా అనేటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం, అంతకు మించి వీళ్ళకేం తెలియదు. కానీ మనం మాత్రం సబ్జెక్ట్తో వెళ్దామండి. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ సిటీని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించాలనుకుందండి. ఎంతసేపు విశాఖపట్నానికి ఏదో అన్యాయం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. పరిపాలనా రాజధాని మీరు ప్రకటన చేసిన దిక్కుమాలిన ఆ ఎగ్జిక్యూటివ్ ఏదో దిక్కుమాలిన క్యాపిటల్ ఒకటి చెప్పారు. దానివల్ల విశాఖపట్నం నగరానికి ఏమన్నా ఒరిగిందా? విశాఖపట్నం నగరంలో ఏమన్నా పీకి పెట్టారా మీరు? అసలు మొత్తం నగరాన్ని అంతా నాశనం చేసి కబ్జా పెట్టి విజయసాయిరెడ్డి నుంచి మొదలెడితే సుబ్బారెడ్డి వరకు అణువున ఈ నగరాన్ని ఎలా పీల్చి పిప్పి చేశారనేది ఈ ప్రాంతం అంతా కూడా చూశారు.
చేశారు? మిమ్మల్ని చూసి భయపడిపోయి మీ కడప బ్యాచ్, మీ అడ్డపంచల బ్యాచ్ని మా విశాఖ నగరం భరించలేదురా బాబు అని మీకు నమస్కారం పెట్టి ఇక్కడి నుంచి తరిమేశారు. అందుకే ఎక్కడా కూడా ఈ దరిదాపుల్లో మీకు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. అటువంటి నీచులు ఇవాళ కూటమి ప్రభుత్వానికో లేదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో పేర్లు పెడుతూ ఉంటారు కదండి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మితే కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే అనేదానికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. మీరు చూడండి, ఇక్కడ 2015లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ అయినటువంటి ఆర్టికల్లో మీరు స్పష్టంగా గమనిస్తున్నారు. 15,000 acres, 6,000 hectares. ఆ రోజుల్లో 15,000 ఎకరాలు ఎందుకు, 15,000 ఎకరాలు ఎందుకని ప్రజల్ని రెచ్చగొట్టాడు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తారన్నారు. అసలు బస్ స్టాండ్ లేదు, ఎర్రబోసు రానటువంటి ప్లేస్కి అసలు విమానాశ్రయం ఎందుకు, అసలు విమానం దిగదు, అసలు విమానాశ్రయమే కట్టరు, ఇదంతా కూడా బోటము, ఇదంతా మోసం అని చెప్పాడు. అందులో భాగంగా అక్కడ రైతులు ఏ స్థాయిలో నష్టపోయారనేది ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంచుతామండి. ఈ 6,000 hectares ఏదైతే ఆ రోజు ప్రతిపాదనలో ఫస్ట్ ఇనిషియల్ ప్రతిపాదన చేశారో అందులో 2,000 hectares అనేది ఎక్స్క్లూజివ్గా ఎయిర్పోర్ట్ కోసం అండి. తర్వాత 2,000 hectares అనేది పూర్తిగా మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీ కోసం క్రియేట్ చేసింది. దాంతోపాటు ఏవియేషన్ అకాడమీని కూడా క్రియేట్ చేయాలనుకున్నారు. కొద్ది రోజుల క్రితం మీరు చూసారు కదా, నారా లోకేష్ గారు విశాఖపట్నం వచ్చి MOU చేసుకున్నారు. ఏవియేషన్ ఎడ్యూ హబ్ అని GMR అండ్ అశోక్ గజపతిరాజు గారి కుటుంబంతో ఏ విధంగా భాగస్వామ్యం, ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారి కుటుంబ సభ్యులు 136 ఎకరాలు ఎక్స్క్లూజివ్గా దానికోసం డొనేట్ చేశారు. ఆ ప్రదేశంలో ఏవియేషన్ ఎడ్యూ హబ్ కట్టబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది MRO ఫెసిలిటీ తోటి. 2,000 hectaresలో మరొక 2,000 hectares అనేది ఎవరైతే రైతులు అక్కడ భూమిని ఇస్తారో వాళ్ళందరికీ కూడా డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇవ్వాలనుకున్నారు. అంటే వారందరూ ఏ స్థాయిలో లబ్ధి పొందుతుండేవారు, దాని మీద చాలా దారుణమైన దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేసి అసలు 15,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని అక్కడ రైతులందరినీ రెచ్చగొట్టారండి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డం కారణంగా మనం చూస్తున్నాం ఇక్కడ 2,000 hectaresలో డెవలప్ అయి ఉన్నటువంటి ప్లాట్స్ నిజంగా అక్కడ రైతులకు వచ్చి ఉండేవి. ఇవాళ వారి భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉండేది, వారి తలరాతలు మారిపోయి ఉండేవి. కానీ అటువంటి సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నీచమైన రాజకీయ నాయకుడు తన స్వార్థ లబ్ధి కోసం అక్కడ రైతులందరి నోట మట్టి కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆ మట్టి కొట్టాడు మాట. జగన్మోహన్ రెడ్డి కారణంగా ప్రతిపాదన అనేది ఆ రోజు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున యాజిటేషన్ వస్తుంటే పొలిటికల్ రైవలరీ ఇదంతా మనం క్రియేట్ చేసుకోవడం ఎందుకు, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం కానీ అది సాధ్యపడడానికి ఇదంతా కూడా సంక్లిష్టంగా మారే ప్రక్రియలో కనిపిస్తుంది. సో అక్కడితో ఆ ప్రతిపాదనని విరమించుకుని ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చారండి. ఇక్కడ మనం చూస్తే ఈ డీటెయిల్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. బై May 2015 the government appeared to have decided to reduce the extent of land acquisition for the Greenfield Airport MRO facility and Aerocity from 6,000 hectares to 2,428 hectares. 2,428 హెక్టార్లకు కుదించుకున్నారు. అప్పుడు ఆ ప్రతిపాదన చేసిన తర్వాత పోనీ అక్కడితోటన్నా ఆగారంటే ఎంత దరిద్రపు కొట్టు వ్యక్తులంటే వాళ్ళు దాన్ని కూడా రచ్చ చేశారండి. అసలు ఏ విధంగా కూడా అసలు అక్కడ ఎయిర్పోర్ట్ అనేదే రాకూడదు అనుకున్నారు మాట. అందులో భాగంగానే 7th September అంటే అక్కడ ప్రభుత్వం వెనకడుగు వేసి దాని తాలూకా పరిధిని తగ్గించుకుంది. అయినా కూడా వీరి కడుపు చల్లబడలేదు. 7th September 2015 చూస్తే an organization opposing the airport భోగాపురం వ్యతిరేక పోరాట కమిటీ had been formed and leaders of the YSRCP and communist parties joined the protest. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భాగస్వామ్యమై తన పార్టీ ద్వారా ఈ విధమైనటువంటి ఉద్యమాలు ఆ రోజు నడిపించాడు. 862 పిటిషన్స్ ఎయిర్పోర్ట్ని అపోజ్ చేస్తూ అసలు ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం కాకూడదు, ఆ ల్యాండ్ అక్విజిషన్ అంటే అంతకుముందు భూ సమీకరణ చేయాలనుకున్నారు, తర్వాత భూ సేకరణ నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకోవాలని 862 పిటిషన్స్ వేయించినటువంటి దుర్మార్గమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే సిగ్గులేని రోజా లాంటి వాళ్ళు తెలుసుకోవాలి, బుద్ధి జ్ఞానం ఉంటే కడుపుకి అన్నమే తింటున్నాం అనేటువంటి భావన వారికి ఉంటే ఇటువంటివన్నీ చదివిన తర్వాత ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో క్లెయిమ్ చేసుకోకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా స్పష్టంగా, బిల్డ్ ద ఎయిర్పోర్ట్ ఆన్ అవర్ టర్మ్స్, ఏ ఉమెన్ ఓనింగ్ half an acre ఆఫ్ ల్యాండ్ ఇన్ గుడెపు వలస సెడ్. అంటే ఒక అరెకరం కలిగినటువంటి మహిళ మా సమాధుల మీద మీరు ఎయిర్పోర్ట్ కట్టుకోండి అని చెప్పారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు రెచ్చగొట్టారు. నిజంగా అటువంటి మహిళలందరికీ కూడా వాళ్ళ డెవలప్ అయి ఉన్నటువంటి ప్లాట్స్లో 300 గజాలు 500 గజాలు వచ్చి ఉన్నట్లయితే వారి జీవితాలు ఎంత ఉజ్వలంగా ఉండేవి. జగన్మోహన్ రెడ్డి కారణంగా
ఎంత స్థాయిలో వారు నష్టపోయాం అనేది ఎప్పటికన్నా వాళ్ళు తెలుసుకోవాలండి. ఇంకా మీరు ఇంకొంచెం డీటెయిల్గా ముందుకు కానీ వెళ్ళినట్లయితే ఆయన ఏదో ఉద్ధరించేశాను, ఆయన ఏదో భూసేకరణ చేసేసాను, ఇలాంటి సొల్లు నంగనాచి కబుర్లని చెప్తున్నాడు కదండి, ఇంకా జనాల నోట మట్టి కొట్టడానికి. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ January 2018 ద స్టేట్ క్యాబినెట్ అనౌన్స్డ్ దట్ ద న్యూ ఎయిర్పోర్ట్ వుడ్ బి డెవలప్డ్ అండర్ PPP మోడల్ అండ్ అఫిషియల్ ప్రెస్ రిలీజ్ అబౌట్ భోగాపురం ఎయిర్పోర్ట్ స్టేటెడ్. ఇక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. అట్ దిస్ జంక్షన్ 1012 hectares of land were earmarked for the project with an additional 81 hectares added to meet the requirements of RFP అని ఇక్కడ చూసారు కదా. సో ఎంత ప్రభుత్వం తీసుకువచ్చింది, ఎంత ప్రభుత్వం పూర్తి చేసింది అప్పటికి ల్యాండ్ ఎక్విజిషన్ అని మీరు ఇక్కడ గమనించినట్లయితే, చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు laid the foundation for Bhogapuram Airport in Debbalapalem village on 14th February 2019 to complete the project within 3 years. About 1122 hectares of land had been acquired in Debbalapalem and adjacent villages. The airport had received clearance from the civil aviation, environment and forest and defense departments and the tender processes had begun. చాలా స్పష్టంగా ఏ రకమైనటువంటి అనుమతులు తెచ్చుకున్నారనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగారండి. దీనిపైన కోర్టుకి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా మీరు గమనించినట్లయితే, ఆఫ్టర్ హియరింగ్ ఏ పిటిషన్ ఫైల్డ్ బై 91 villages, the Hyderabad High Court directed the state government to pay each of the petitioners 28 lakhs per acre compensation within 6 weeks, making it clear that the acquired land should not be used for the airport project until the compensation was paid. అంటే 6 వారాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన కంపెన్సేషన్ ఏదైతే వారి పిటిషనర్స్ పేర్కొని అడిగారో, డిమాండ్ చేశారో ఆ స్థాయిలో వారికి కంపెన్సేషన్ అనేది ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆ రోజు హైకోర్టు చెప్పింది. ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని 1122 హెక్టార్స్ ల్యాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ముందుకు వెళ్ళింది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ రిపోర్ట్లో ఎంత క్లియర్గా ఏ విధంగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, అసలు దీనికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్స్ ఏంటి, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి, డజన్కి పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఒక అరడజన్ వరకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అనుమతులు, ఇవన్నిటినీ క్లియర్ చేసుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ముందుకు వెళ్ళి ఆ బిడ్డింగ్ అన్నీ కంప్లీట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ భూమిని హోల్డ్లో పెట్టాడండి. పెట్టి ఎంత దారుణమైనటువంటి వ్యక్తి అంటే 4 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా చేశాడు. తర్వాత ఏదో కాకినాడ దగ్గర వాళ్ళకున్న GMR వాళ్ళకున్న సెజ్ ఏదో వీళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇప్పించుకుని ఆ తర్వాత అందులో ఆ కమిట్మెంట్లో భాగంగా మళ్ళీ ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి ఆ రోజు శంకుస్థాపన చేశాడన్నారు. చేసిన తర్వాత కూడా మీకు గూగుల్ ఇమేజ్ ఒకటి ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం. ఆ గూగుల్ ఇమేజ్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత అప్ టు ఎలక్షన్ వరకు ఇంచుమించుగా ఒక 6 నుంచి 8 నెలల సమయం ఉంది. ఈ సమయంలో కూడా ఎక్కడ ఒక్క ఇటుకు కూడా అక్కడ పెట్టినటువంటి సందర్భాన్ని మీరు చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు. ఇక్కడ గూగుల్ ఎర్త్ ఇమేజ్లో ఇదేది మనం క్రియేట్ చేసింది కాదు, మీరు కూడా ఇప్పుడు వ్యూవర్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అక్కడ ఏ విధమైన నిర్మాణం అనేది చోటు చేసుకోలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా అడుగున ఆ ప్రాజెక్ట్ని అడ్డు తగిలే ప్రయత్నం చేశాడు. కూటమి ప్రభుత్వం ఆ రోజు భూసేకరణ ప్రక్రియను అంతటిని పూర్తి చేసింది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఒక 500 ఎకరాలు వెనక్కి లాగేసుకున్నారనే విషయాన్ని కూడా నారా లోకేష్ గారు నన్ను చెప్పారు. ఈ క్రెడిట్ కోసం కక్కుర్తి పడుతూ, క్రెడిట్ కోసం పాకులాడడం, ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చీప్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా రాష్ట్ర ప్రజలకు కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ జాతీయ మీడియా, జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు కూడా గమనిస్తూ ఉంటారు. ఇటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఏపీలో ఎంటర్టైన్ చేస్తున్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఇంకా నారా లోకేష్ గారు ఒక అడుగు వెనక్కి తగ్గి, అరే భయ్ మీరే తీసుకోండి రా, క్రెడిట్ ఏదో మీరే పెట్టుకోండి, మాకు అవసరం లేదు క్రెడిట్, మాకు ప్రజలకు మంచి జరిగితే చాలనే ఒక విశాలమైన భావంతో చెప్పారంటే గడిచిన 18 నెలల కాలంలో నిర్మాణ ప్రక్రియను అంతటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళిన క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోకుండా ప్రజలకు మంచి జరగాలి, ఈ ప్రాంతానికి మంచి జరగాలి, రానున్న రోజుల్లో ఏ విధంగా శ్రీకాకుళం నుంచి ఇటు అనకాపల్లి వరకు కూడా ఒక $1 ట్రిలియన్ ఎకానమీని క్రియేట్ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేయాలనే సంకల్పంతో మాత్రమే ప్రస్తుత కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా చీప్ మైండ్ సెట్ తోటి, చీప్ ఆలోచనలతో లేరు. ఇప్పుడు దాకా మనం చూసాం కదండి. వాటికి సంబంధించి ఏ లింక్ క్లిక్ చేసినంటే మీకు చదివి వినిపించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు గమనిస్తే నీడ్ బస్ స్టాండ్ నాట్ ఎయిర్పోర్ట్ అన్నారు. చూసారు కదండి అంత స్పష్టంగా. ఆ రోజు వాళ్ళు ఏ విధంగా రెచ్చగొట్టి
అక్కడ వాళ్ళు ఆందోళనలు చేయించారు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు కూడా ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు లింక్ అనేది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అడ్డు తగిలాడు అనేది. ఇక్కడ ఆంధ్ర ఫార్మర్స్ సబ్మిట్ 862 పిటిషన్స్ ఇందాక మనం చూసాం కదండి. ఆంధ్ర ఫార్మర్స్ సబ్మిట్ 862 పిటిషన్స్ ప్రొటెస్టింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్. సో ఇటువంటి దుర్మార్గమైన పనులన్నీ ఎవరు చేశారు, ఎవరు చేయించారంటే ఇంకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సో ఇటువంటి దుర్మార్గుల్ని అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమైనా నమ్మినా ఇటువంటి రోజా లాంటి వాళ్ళు, ఇలాంటి చీప్ మైండ్ సెట్ కలిగినటువంటి లీడర్స్ మాటలను విన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నష్టపోవడమే కాదు, ఈ రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తు కూడా ఘోరంగా ఇంపాక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.